ఈరోజు దుబ్బాక నియోజకవర్గం సంబంధించి మరి 8 మండలాలకు కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి మల్లన్న సాగరు కొండపోచమ్మ ద్వారా అన్ని మండలాలకు ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందించే ప్రక్రియలో మరి కాలువలు తవ్వి ఆ కాలువలు మెయిన్ కెనాల్స్ దాదాపు 90% కెనాల్స్ కూడా పూర్తి చేసిన దిశలో గత ప్రభుత్వంలో చేసి కూడా మరి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వము గత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా కనీసము అక్కడక్కడ ఆగిపోయిన ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మరి కాంట్రాక్టర్ సరి అయిన పద్ధతిలో పనిచేయకుండా కానీ మరి దీనికి సంబంధించింది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక చాలా ప్రాంతాలల్లో కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందించలేక మరి అందరు కూడా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. మరి మా దగ్గర ఉన్నది పూర్తిగా దుబ్బాక నియోజకవర్గంలో ఇటు మల్లన్న సాగరు అటు కొండపోచమ్మ మరి ప్యాకేజ్ నెంబర్ 12 కావచ్చు, ప్యాకేజ్ నెంబర్ 13 కానీ 14 కానీ ఉప్పర్పల్లి కెనాల్ కానీ కిష్టాపూర్ కెనాల్ కానీ ఈ ప్యాకేజ్ ద్వారా మరి ఆ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి కూడా మరి కెనాల్స్ డ్రాయింగ్ డిజైన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అందరితోటి కూడా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రెవెన్యూ సంబంధించిన అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దానికి అధికారులు కూడా సహకరించినందుకు కూడా మా నియోజకవర్గ తరఫున అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా కావాల్సిన నిధులు కొరత వల్ల కాంట్రాక్టర్లు కూడా ఎవరు కూడా పనిచేయమని చెప్పి మరి క్లోజింగ్ లెటర్లు ఇచ్చిపోయే పరిస్థితిలో మరి ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి తోడు గతంలో ఏదైతే మల్లన్న సాగర్ ద్వారా మరి మాకు ల్యాండ్ అక్విజిషన్కి వచ్చిన డబ్బులు మరి గజ్వేలిలో R&R ప్యాకేజ్కి మరి డైవర్షన్ చేయడం వల్ల మరి ఆ ప్యాకేజ్ నెంబర్ 12 తోట మండలం సంబంధించిన పూర్తిగా కెనాల్ పనులు ఆగిపోయినాయి. మరి ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు ఆగిపోయినాయి. మరి అదేవిధంగా ఉప్పర్పల్లి కెనాల్ అయిపోయింది, కిష్టాపూర్ కెనాల్ అయిపోయింది. మరి కచ్చ కాలువలు తీసుకొని ఈరోజు చెరువు నింపుకుంటున్నాం తప్ప ప్రాపర్గా ఎక్కడ కూడా లైనింగ్ తోటి ఏ కెనాల్ కూడా పూర్తి కాలేదు. మరి చాలా బాధాకరం. మరి 2.5 సంవత్సరాల్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఈ జిల్లాలు ఉన్నాయి, మరి వీళ్ళ స్థితిగతులు ఏంటి, మరి ఎన్ని ఎకరాలకు ఆయకట్టు డిజైన్ చేయబడ్డది, దాని మీద ఎవరు కూడా మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, మరి పైన ఉన్న హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్ సంబంధించిన అధికారులు కావచ్చు, మరి ఇరిగేషన్ సంబంధించిన మరి మంత్రివర్యులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేక మరి మా రైతులు పూర్తిగా ఇబ్బంది పాలవుతున్నారు. మరి ఇప్పుడు యాసంగి కులాలు కూడా పుట్టకొచ్చినాయి. మరి వాళ్ళకు ఈ కాలువల ద్వారా నీళ్ళు వస్తాయని ఆశ కొద్దీ చాలామంది నాట్లు వేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ పాత కెనాల్స్లలో మెయిన్ కెనాల్లో కూడా సిల్టు నిండిపోయి నీళ్ళు కూడా బయటకు రాని పరిస్థితిలో ఉన్నది. మరి సొంత డబ్బులు పెట్టి మరి ఎకరానికి తీసుకొని ఆ కెనాల్లో ఉన్న పూడిక తీసే కార్యక్రమం కూడా రైతులు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వము మరి కళ్ళు తెరిచి మరి దుబ్బాక నియోజకవర్గంలో ఈ 6 ప్యాకేజీలకు సంబంధించిన కెనాల్స్లో నీళ్లు మరి రైతులకు అందించే దిశలో పనిచేయాలని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు మా సిద్దిపేట జిల్లా సంబంధించిన అధికారులందరూ కూడా పాపం వాళ్ళు కూడా మాకు సహకరించిండ్రు. ఎక్కడెక్కడ ఏది మరి ఆగిపోయింది, ఏ కెనాల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నది అని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించింది కానీ మరి కాంట్రాక్ట్ వర్క్స్ ఆగిపోయిన సంబంధించింది కానీ పూర్తి స్థాయిలో మరి వారికి అవగాహన ఉంది, వాళ్ళు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా పైనుంచి పై అధికారులు మరి దీనికి బడ్జెట్లో స్పెషల్గా మరి డబ్బులు కేటాయించి ఈ స్పెషల్ నిధుల ద్వారా ఈ కెనాల్స్ పూర్తిగా కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి దుబ్బాక నియోజకవర్గ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.